బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇరవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి హరీష్ రావు 2 గంటల నుంచి కేసీఆర్ తో మంత్రాలు నడిపిస్తున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా వద్దా అన్న దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక కమిషన్ విచారణకు వెళ్లాలా లేదా అన్న దానిపై కూడా మంత్రాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి హరీష్ రావు 2 గంటల నుంచి కేసీఆర్ తో మంత్రాలు సాగిస్తున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసులకు ఈ నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఎన్ని గంటల నుంచి యొక్క భేటీ జరుగుతుంది? అసలు ముఖ్య ఎజెండా ఏంటి వీళ్ళు భేటీ అవడానికి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంభపాటు గురైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ లో ఇప్పటికే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో అంటే ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి అందరి భాగస్వామ్యం ఉన్నటువంటి అధికారుల నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దాదాపు 200 మందిని ఇప్పటికే విచారించిన సందర్భం ఉంది. దాంతో పాటు వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే దాదాపుగా ఇప్పటికే 6 నుంచి 7 సార్లు దీని గడువును మారుస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ నెల చివరితో దీని గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి నివేదిక సమర్పించాల్సినటువంటి పీసీ ఘోష్ కమిషన్ మరొకసారి ఈ వాయిదా వేస్తూ అంటే గడువును పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అడగడము, దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా దీన్ని మరో 2 నెలలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడము. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణకు సంబంధించి అధికారులందరినీ కూడా విచారణ చేసినటువంటి కమిషన్ ఖచ్చితంగా అంటే గతంలో విద్యుత్ కమిషన్ కు సంబంధించినటువంటి కమిషన్ నేపథ్యంలో విచారణకు సంబంధించి రాజకీయ పార్టీలను విచారించబోమని చెప్పినటువంటి కమిషన్ నిర్ణయం మేరకు ఈసారి కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్ కూడా రాజకీయ పార్టీలో నిమగ్నమైనటువంటి వాళ్ళని విచారణ చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ నెల చివరి వరకు నివేదిక ఇవ్వాల్సిన నేపథ్యంలో అయితే ఇప్పటివరకు విచారించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో మాదేమీ లేదు అంతా వాళ్ళదే అని చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఇందులో నిమగ్నమైనటువంటి వీళ్ళు పూర్తి స్థాయిలో
అంటే ఇటు రాజకీయ పరంగా నిమగ్నమైనటువంటి ఇటు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఆర్థిక శాఖగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావులను కూడా ఖచ్చితంగా విచారించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని వీళ్ళ దగ్గర వివరణ కోరే అంశానికి సంబంధించి తాజాగా 2 రోజుల క్రితము వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆ నోటీసులకు కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా స్పందిస్తున్న సందర్భం కనబడుతుంది. ఈటెల రాజేందర్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను, ఖచ్చితంగా నాకు చట్టానికి లోబడి పనిచేస్తాను, చట్టం అంటే నాకు గౌరవం ఉంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంతేకాకుండా మొన్న ఏదైతే నోటీసులు జారీ చేసిందని చెప్పేసి వార్తలు వచ్చిన వెంటనే ఆ రోజు రాత్రే హరీష్ రావు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ని కలిశారు. అంటే విచారణకు సంబంధించినటువంటి ఘోషించినటువంటి సమన్లకు సంబంధించి ఒక 3 డేట్లను వాళ్ళు ఇస్తూ ఫైనల్ చేస్తూ జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావుతో పాటు జూన్ 9న ఈటెల రాజేందర్ ని ఖచ్చితంగా విచారణకు పర్సనల్ గా హాజరు కావాలని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన 2 రోజుల క్రితము కేసీఆర్ ని కలిశారు. కానీ ఆ రోజు మాత్రం దాదాపు 200 వరకు చర్చించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి కూర్చొని చర్చిద్దాము, ఒకసారి న్యాయ నిపుణుల సలహా తీసుకుందాము, ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో మరొకసారి దీనిపైన చర్చిద్దాము, అంతలోపు న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత మనము నిర్ణయం తీసుకుందామని చెప్పి చెప్పినటువంటి సమాచారం. అయితే నిన్న గడువు అంటే నిన్న పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాన్ని ఇప్పటికి లేవనెత్తినప్పటికీ కూడా ఈ రోజు మరొకసారి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ ని తో భేటీ అవ్వడము, దాదాపు 2 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుని 2 గంటలకు పైగా ఇప్పటికీ వాళ్ళిద్దరూ సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే పీసీ ఘోషించినటువంటి సమ్మన్లకు సంబంధించి 6న హరీష్ రావు విచారణ ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావాలా, హాజరైతే ఎలా ముందుకెళ్లాలి అన్న అంశాలపైన ఇప్పటికే వాళ్ళు ఇరువురు అంటే చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 2 గంటలుగా అయితే ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చాలా గొప్పగా నిర్మించామని చెప్పేసి అద్భుతంగా చేపట్టిన ప్రాజెక్ట్ అని ఒకవైపు చెప్తూనే కుంగుబాటు గురైన అంశానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో విమర్శలు ఎత్తిపుచ్చుతున్న సందర్భం మనం చూస్తాము. ఎందుకంటే కుంగుబాటుకు గురైనప్పుడే ఇది కేవలం కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పనే, వాళ్ళు బాంబులు పెట్టి పేల్చారు అనే అంశాన్ని కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ప్రస్తావించారు. మరొకసారి ఇది కాళేశ్వరం కుంగుబాటు దానంతలో అది జరిగినటువంటి పని కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పని బాంబులు పెట్టి మరో లేటు వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. కేవలం ఇది కేసీఆర్ ని అప్రతిష్ట పాలు చేయడానికే చేసినటువంటి పన్నాగము. ఖచ్చితంగా చట్టం న్యాయం గెలుస్తుంది, చట్టాలు ఉన్నాయి, మేము చట్టాలను గౌరవిస్తామని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చూడాలి మరి భేటీ అయిన తర్వాత ఎలాంటి వార్తలు ముందుకు వస్తాయి. అంటే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి సమ్మానాలు జారీ చేసిన దానికి విచారణకు హాజరవుతారా, లేదంటే కోర్టును సంప్రదిస్తారని మాత్రం కొద్దిగా తేలాల్సి ఉంది. For the clear updates.